సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పాట్నీ సెంటర్లో ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఇటు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాము. మొత్తము 5వ అంతస్తులో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మొత్తం ఆ బ్లాక్ ఉంటుంది. సో ఆ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం పూర్తి స్థాయిలో 5th ఫ్లోర్ మొత్తం కూడా మంటల్లో ఉన్న పరిస్థితి. కానీ ఫైర్ సిబ్బంది వచ్చి మొత్తం 4 దిక్కులో కూడా ఈ బిల్డింగ్ సంబంధించి సరౌండ్ చేశారు. ప్రస్తుతం ఆ ల్యాడర్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాము. 5th ఫ్లోర్కి నేరుగా వెళ్ళి వాటర్ స్ప్రే చేసి లోపల మంటలన్నింటినీ కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సంబంధించిన అధికారులు చేస్తున్నారు. దాంతోపాటు ఇతరేతర సిబ్బంది మొత్తం కూడా ఈ బిల్డింగ్ సంబంధించి, ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఫైర్ జరిగింది, దాని కనెక్టివిటీగా మరొక బిల్డింగ్ ఉంది. దాంతోపాటు దాని వెనకాలనే రెసిడెన్స్ సంబంధించి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వెనకాల అపార్ట్మెంట్స్కి ఒకవేళ మంటలు వ్యాపిస్తే ఖచ్చితంగా పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మంటలు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు 5 ఫైర్ ఇంజన్లతోటి ఎక్కడికక్కడ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బిల్డింగ్ కాబట్టి చాలా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉందనేది ఎస్బీఐ సంబంధించి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎస్బీఐ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇటు పోలీసుల నుండి ఫైర్ సంబంధించిన అధికారుల నుండి ఘటన ఏ విధంగా జరిగింది అనే దానిపైన కొంతవరకు సమాచారం సేకరించారు. ప్రాథమికంగా ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్న దాన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పడంతో పాటు ఆదివారం కావడము, సెలవు కావడంతో ఎవరు కూడా ఎంప్లాయీస్ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. లేదు అంటే 5th ఫ్లోర్లో ప్రమాదం జరిగింది కాబట్టి ఒక్కసారి మంటలు ఎగిసిపడుతున్న తరుణంలో ఒకవేళ లోపల ఎవరైనా ఉంటే అందరూ పరుగులు తీయడం కావచ్చు, లేకపోతే మంటల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు హాలిడే కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఎవరు లేరు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ లోపల కీలకమైన డాక్యుమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కావడంతో అటు లోన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే బ్యాంక్ సంబంధించిన ఖాతాదారులకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఏదైతే డాక్యుమెంట్స్ మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోనే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఏమైనా ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బిల్డింగ్లో కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఫైర్కి అవుతాయి అనేది కూడా ప్రస్తుతము ఆరాధిస్తున్నారు. సో పాట్నీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు చేస్తున్నారు. వాళ్ళ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగింది. సో ఈ ఎంటైర్ మంటలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ సంబంధించిన అధికారులు ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి బ్రీఫ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.